everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ వన్ షార్ట్ వీడియో మీకు అయితే అందించడం జరుగుతుంది. సో ఒక్క క్లాస్లోనే కెమిస్ట్రీ ఎవ్రీడే లైఫ్లో అసలు టాపిక్స్ ఏమున్నాయి అండ్ ప్రీవియస్ ఇయర్స్లో ఏం అడిగాడు అండ్ ఈసారి ఎలా అడగబోతున్నాడు ఎక్స్పెక్టెడ్ సంబంధించి అండ్ ప్రీవియస్ ఇయర్ సంబంధించి మొత్తం కూడా వన్ షార్ట్లో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ఆల్రెడీ ఈ క్లాస్ కన్నా ముందు రవి సార్ చెప్పడం జరిగింది కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ సంబంధించి అసలు క్వశ్చన్స్ ఏ ప్యాటర్న్లో అడుగుతారని చెప్పి ఒక శాంపుల్ క్వశ్చన్స్ అన్నది ఇవ్వడం జరిగింది. సో అవి కావాలి అంటే కనుక కింద మన ఆన్లైన్ ప్లేలిస్ట్ ఉంది, క్లిక్ చేసి చూడండి, అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్. సో అవే కాదు ఎంసెట్ వెయిటేజ్ సంబంధించి ప్రిపరేషన్కి సంబంధించి అండ్ టైం టేబుల్ సంబంధించి అన్ని వీడియోస్ ఉన్నాయి, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. అవి మీ ప్రిపరేషన్కి చాలా బూస్ట్ అయితే అందించడం జరుగుతుంది. అండ్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, సో మెయిన్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీ లైఫ్లో మొత్తం చూసుకుంటే మనకి డ్రగ్స్ గురించి అండ్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ గురించి అండ్ వాటి ఎగ్జాంపుల్స్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో డ్రగ్ డెఫినేషన్లో మనం చూసుకుంటే కనుక ద కెమికల్స్ ఆఫ్ లో మాలిక్యులర్ మాసెస్ రేంజింగ్ ఫ్రమ్ 100 to 500 mu దట్ రియాక్ట్ విత్ మ్యాక్రో మాలిక్యులర్ టార్గెట్స్ టు ప్రొడ్యూస్ ఏ బయాలజికల్ రెస్పాన్స్ ఆర్ కాల్డ్ డ్రగ్స్. ఈ స్టేట్మెంట్ అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎంసెట్లో ఏంటో విషయం తెలుసుకోండి, కొన్ని మాత్రం పర్టికులర్ గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటి అంటే ఇందులో ఈ 100 to 500 మ్యూస్ చూడండి, మైక్రాన్స్, ఆ వాల్యూ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఒక డ్రగ్ యొక్క మాలిక్యులర్ మాస్ ఎక్కడి నుంచి మినిమం 100 అండ్ మ్యాక్సిమం 500 మైక్రాన్స్ దాకా ఉంటుంది. సో the chemicals of low molecular masses ranging from ఎక్కడ దాకా 100 to 500 మైక్రాన్స్ దాకా ఉంటుంది. సో ఆ బేస్డ్ ఆన్ అయితే బిట్ అయితే అడగడం జరుగుతుంది. సో మినిమం రేంజ్ ఏంటి అని కింద ఆప్షన్స్ ఇస్తే 100, మ్యాక్సిమం రేంజ్ ఏంటంటే 500 మైక్రాన్స్ అని మాత్రం మీరు ఆప్షన్లో ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే అదే యాంటీ హిస్టమైన్ డ్రగ్స్, అనాలిసిస్ డ్రగ్స్, ఇలాగ అన్ని ఎగ్జాంపుల్స్ కూడా టైప్స్ ఆఫ్ డ్రగ్స్లో ఉన్నాయి. సో ఆ డ్రగ్స్ ఏంటి అసలు అండ్ ఏంటి అందులో ఉన్న టైప్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఏంటి, మనకి ప్రీవియస్ ఇయర్స్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగాడు ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ అందులో చాలా ఇంపార్టెంట్ ఎనాలిసిక్. సో ఎనాలిసిక్ అంటే ఏంటంటే ఎప్పుడైతే బాడీ పెయిన్స్గా ఉన్నప్పుడు లేదా బాడీ అంత నొప్పులుగా ఉన్నప్పుడు ఆ పెయిన్ మనకు తెలియకుండా బాడీని రిలీఫ్ చేసే ఒక డ్రగ్గే ఎనాలిసిక్. చూడండి, దీస్ ఆర్ న్యూరలాజికల్లీ యాక్టివ్ డ్రగ్స్, అంటే బ్రెయిన్ న్యూరాన్స్ మీద దీని ఫంక్షన్ ఉంటుంది. సో దీస్ ఆర్ న్యూరలాజికల్లీ యాక్టివ్ డ్రగ్స్ విచ్ రిడ్యూస్ ఆర్ అబాలిష్ పెయిన్ ఆర్ బాడీ పెయిన్ రిలీవర్స్ అని అంటారు. సో అలాంటి ఎనాలిసిక్స్లో 2 types ఆఫ్ టాబ్లెట్స్ ఉన్నాయి, నాన్ నార్కోటిక్ ఎనాలిసిక్ ఇంకా నార్కోటిక్ ఎనాలిసిక్. 2 types ఆఫ్ డ్రగ్స్ ఏంటి, నాన్ నార్కోటిక్ అండ్ నార్కోటిక్. నాన్ నార్కోటిక్ అంటే ఓటీసీ డ్రగ్, ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ ఇచ్చేస్తారు. అంటే ఏంటి, మనకి ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకపోయినా ఈ నాన్ నార్కోటిక్ డ్రగ్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఆస్పిరిన్, పారాసిటమాల్. సో ఇది ఎప్పుడు వాడడం జరుగుతుంది, డ్యూరింగ్ మైల్డ్ పెయిన్స్ లైక్ హెడ్ ఏక్, బ్యాక్ ఏక్. సో తలనొప్పి ఉన్నా, వెనకాల బ్యాక్ పెయిన్ వచ్చినా ఈ టాబ్లెట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అవేంటి, ఆస్పిరిన్, పారాసిటమాల్. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నార్కోటిక్ డ్రగ్స్ మాత్రం ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ కావాల్సిందే. ఇందులో ఎందుకు అంటే ఇది చాలా డోసేజ్ ఎక్కువ ఉంటుంది, సెడేటివ్ లక్షణాలు ఉంటుంది అండ్ ప్రతిరోజు వాడితే మనం దీనికి ఎడిక్ట్ అయిపోతాం కాబట్టి ఇది ప్రిస్క్రిప్షన్తోనే ఇవ్వడం జరుగుతుంది. సో దీని ఎగ్జాంపుల్ మార్ఫైన్, హిరాయిన్ అండ్ కోడైన్. ఈ 3 కూడా నార్కోటిక్ ఎనాలిసిక్కి ఎగ్జాంపుల్స్. ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్స్, అప్పుడు ఇంకా చైల్డ్ బర్త్ ఇస్తున్నప్పుడు. సో మనకు ఆపరేషన్ చేసిన తర్వాత చాలా హెవీ పెయిన్స్ ఉంటాయి, అలాంటి పెయిన్స్ నుంచి మనకి రిలీఫ్ కావాలి అంటే మనకి ఏమి ఇస్తారు, నార్కోటిక్ ఎనాలిసిక్ డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా చైల్డ్కి బర్త్ ఇచ్చే టైంలో మదర్కి చాలా పెయిన్స్ వస్తాయి, ఆ పెయిన్స్ తెలియకుండా ఉండడానికి నార్కోటిక్ ఎనాలిసిక్ టాబ్లెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే when one of the phenolic groups in morphine is methylated it converts into codeine. ఇది రిపీటెడ్ టాపిక్, యాక్చువల్లీ ఇది రిపీటెడ్ బిట్ ఇది. సో ఎప్పుడైతే ఇక చూడండి, ఈ మార్ఫైన్ ఉన్న ఫెనాలిక్ గ్రూప్ని మనం మెథైల్తో రిప్లేస్ చేస్తే, మెథైలేటెడ్ చేస్తే ఆ మార్ఫైన్ కాస్త కోడిన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన ఇంపార్టెంట్ బిట్, మీరు ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి. సో ఏంటి, వెన్ వన్ ఆఫ్ ది ఫినాలిక్ గ్రూప్స్, మార్ఫైన్ యొక్క వన్ ఆఫ్ ది ఫినాలిక్ గ్రూప్ని మెథైలేటెడ్ చేస్తే కనుక కోడిన్ ఫామ్ అవుతుంది. సో ఈ మార్ఫైన్ స్ట్రాంగ్గా, కోడిన్ స్ట్రాంగ్ అంటే మార్ఫైన్ ఏ స్ట్రాంగ్ నార్కోటిక్ ఎనాలిసిక్ డ్రగ్. నెక్స్ట్
యాంటీపైరెటిక్స్. సో యాంటీపైరెటిక్స్ అంటే ఏంటి? ఎప్పుడైతే బాడీ ఫీవరిష్గా ఉందో, టెంపరేచర్ హైలో ఉందో, ఆ టెంపరేచర్ అనేది తగ్గించేదే యాంటీపైరెటిక్ డ్రగ్. సో చూడండి, కంట్రోల్స్ బాడీ టెంపరేచర్ డ్యూరింగ్ ఫీవర్గా ఉన్నప్పుడు వాడే ట్యాబ్లెట్ లేదా డ్రగ్ ఏంటి? యాంటీపైరెటిక్. ఎగ్జాంపుల్ ఏంటి? ఎమాల్గన్ అండ్ ఫెనెస్టిన్ అండ్ పారాసిటమాల్. గుర్తుపెట్టుకొని, ఈ పారాసిటమాల్ అటు మనకి ఎనాల్సిక్ లాగా పనిచేస్తుంది, యాంటీపైరెటిక్ లాగా కూడా పనిచేస్తుంది. సో ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ యాంటీపైరెటిక్ యాక్ట్స్ లైక్ ఎనాల్సిక్. సో ఇది కూడా అడుగుతాడు, పారాసిటమాల్ వచ్చి ఐడెంటిఫై ద ఫాలోయింగ్ డ్రగ్స్ విచ్ ఆర్ బోత్ ఎనాలిసిక్ అండ్ యాంటీపైరెటిక్. ఏ టాబ్లెట్, ఏ డ్రగ్ కింద ఇచ్చిన వాటిలోని మనకి ఎనాలిసిక్ ఇంకా యాంటీపైరెటిక్ అని అడగడం జరుగుతుంది. అందులో పారాసిటమాల్ ఇస్తే మనం పారాసిటమాల్ టిక్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యాంటీబయాటిక్స్. సో యాంటీబయాటిక్స్ అనేది ఏంటి? మనకి మైక్రో ఆర్గానిజంని చంపచ్చు లేదా దాని గ్రోత్ని ఇన్హిబిట్ చేయొచ్చు, అంటే గ్రోత్ని అక్కడితోనే ఆపచ్చు. సో ఇందులో 2 టైప్స్ ఉన్నాయి యాంటీబయాటిక్లో. ఏంటిది? బ్యాక్టీరిసిడల్ ఇంకా బ్యాక్టీరియోస్టాటిక్. సో బ్యాక్టీరిసిడల్ అంటే ఏంటి? ఆ మైక్రో ఆర్గానిజంని చంపేస్తుంది. చూడండి, దే కిల్ బ్యాక్టీరియా. ఇది ఏం చేస్తుంది? ఇన్హిబిట్ గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని అక్కడితో ఆపేస్తుంది. అదే విధంగా అలా కాదు, ఆ బ్యాక్టీరియాని చంపేస్తుంది. సో అలా చంపేసే బ్యాక్టీరిసిడల్ డ్రగ్స్ ఏంటి? పెన్సిలిన్, ఎమినోగ్లైకోసైడ్స్ అండ్ అఫ్లాక్సిన్. సో మోస్ట్ కామన్గా యూజ్ చేసే బ్యాక్టీరిసిడల్ ఏంటంటే పెన్సిలిన్. అదే బ్యాక్టీరియోస్టాటిక్స్లో చూసుకుంటే కనుక మనము ఎరిథ్రోమైసిన్, టెట్రాసైక్లిన్ అండ్ క్లోరాంఫెనికల్, ఈ 3 కూడా ఏంటి? బ్యాక్టీరియోస్టాటిక్స్. సో వీటి కాంబినేషన్ ఐడెంటిఫై ఫాలోయింగ్ బ్యాక్టీరిసిడల్ అండ్ బ్యాక్టీరియోస్టాటిక్ అని ఇస్తారు రెస్పెక్టివ్లీ అని. సో ఫస్ట్ బ్యాక్టీరిసిడల్ ఇస్తే బ్యాక్టీరిసిడల్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఉండేది, అండ్ బ్యాక్టీరియోస్టాటిక్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇస్తే దాని ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఉండే విధంగా ఆర్డర్ మ్యాచ్ చేయాలి. దీనికి సంబంధించిన బిట్ నిన్న సార్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒకసారి దీనికైనా ప్రీవియస్ క్లాస్ ఒకసారి క్లిక్ చేసి చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది స్టూడెంట్స్. సో ఈ ఎగ్జాంపుల్స్ని మెయిన్గా గుర్తుపెట్టుకోండి. పెన్సిలిన్, ఎమినోగ్లైకోసైడ్స్, అఫ్లాక్సిన్ అంటే బ్యాక్టీరిసిడల్ డ్రగ్స్ అని, అండ్ ఎరిథ్రోమైసిన్, టెట్రాసైక్లిన్, క్లోరాంఫెనికల్ అంటే బ్యాక్టీరియోస్టాటిక్ డ్రగ్స్ అన్న విషయాన్ని మాత్రం మీరు పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్స్ బేస్డ్లోనే ఎక్కువగా మనకి కెమిస్ట్రీ ఎవ్రీ లైఫ్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్స్. సో ఏదైతే ప్రెగ్నెన్సీ రాకుండా ఆపే డ్రగ్స్ ఉంటాయో వాటిని ఏమంటాం మనం? యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్స్. కెమికల్ సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ యూజ్డ్ టు చెక్ ప్రెగ్నెన్సీ ఇన్ ఉమెన్. సో ఎగ్జాంపుల్ ఏంటి? మైఫ్రిస్టోన్ అండ్ నార్థిండ్రోన్ అండ్ నోవిస్ట్రాల్. సో ఈ యొక్క డ్రగ్స్ పేర్లు అయితే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యాంటీసెప్టిక్స్. సో మనకి యాంటీబయోటిక్స్ అండ్ యాంటీసెప్టిక్స్ రెండూ కూడా మైక్రో ఆర్గానిజంని కిల్ చేయడానికో ఇన్హిబిట్ చేయడానికో పనికొస్తుంది. కానీ యాంటీసెప్టిక్స్ మనము లోపలికి తీసుకోవడం, బాడీ లోపలికి తీసుకోవడం కుదరదు. అది కేవలం సూపర్ఫిషియల్గానే ఎక్కడ దెబ్బ, ఊండు తగిలింది అనుకోండి అక్కడ అప్లై చేయడానికి యాంటీసెప్టిక్ లైక్ డెటాల్. అంతేకాని అది లోపల మనం తీసుకోవడానికి పనికిరాదు. యాంటీబయాటిక్ అంటే లోపల మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది యాంటీసెప్టిక్ కనుక ఓన్లీ సూపర్ఫిషియల్ స్కిన్ పైననే వాడడం జరుగుతుంది. సో కిల్స్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ప్రివెంట్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో దీస్ ఆర్ సేఫ్ టు బి అప్లైడ్ ఆన్ లివింగ్ టిష్యూస్. లివింగ్ టిష్యూస్కి అప్లై చేయొచ్చు, కానీ దీస్ ఆర్ నాట్ ఇంజెక్టెడ్ టు ది బాడీ. ఇది బాడీ లోపల ఇంజెక్ట్ చేయకూడదు. అదే యాంటీబయాటిక్ అనుకోండి, మనకి బాడీ లోపల ఇంజెక్ట్ చేయొచ్చు. అదే మెయిన్ డిఫరెన్స్ యాంటీబయాటిక్ని యాంటీసెప్టిక్స్కి. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఫురసిన్ అండ్ సోఫ్రమిసైన్. అండ్ కామన్గా మనం బయట వాడే యాంటీసెప్టిక్స్ ఏంటి? డెటాల్, టింక్చర్ ఆఫ్ అయోడిన్, సావలిన్, ఐడోఫామ్ అండ్ ఎక్రిఫ్లావిన్. ఇవి మోస్ట్ కామన్గా మనం వాడే యాంటీసెప్టిక్స్. సో క్లియర్ అనుకుంటా. అనాల్సిక్ అంటే బాడీ రిలీఫ్, పెయిన్ రిలీఫ్ డ్రగ్స్ అనుకోండి. దాంట్లో ఎగ్జాంపుల్స్ నాన్ నార్కోటిక్ అండ్ నార్కోటిక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే యాంటీపైరెటిక్, ఫీవరిష్గా కానీ హై టెంపరేచర్గా ఉన్నప్పుడు వాడే డ్రగ్ ఏంటి? యాంటీపైరెటిక్. యాంటీబయాటిక్స్లో 2 మళ్ళీ బ్యాక్టీరిసిడల్ అండ్ బ్యాక్టీరియోస్టాటిక్. ఇది ఏంటంటే బ్యాక్టీరియాని చంపడానికి పనికి వస్తుంది, ఇదేమో దాని గ్రోత్ ఇన్హిబిట్ చేయడానికి పనిచేస్తుంది. యాంటీఫెర్టిలిటీ అంటే ఏంటి? ఉమెన్స్లో ప్రెగ్నెన్సీ రాకుండా ఆపే డ్రగ్ ఇది. నెక్స్ట్ యాంటీసెప్టిక్ అంటే ఎప్పుడైనా సరే మనకు పైన దెబ్బ కానీ తగిలితే అక్కడ సెప్టిక్ కాకుండా వాడే డ్రగ్గే యాంటీసెప్టిక్. మోస్ట్ కామన్గా వాడేది డెటాల్, టింక్చర్ ఆఫ్ అయోడిన్, అందరికి తెలిసిందే. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే డిస్ఇన్ఫెక్టెంట్స్. సో మనకి ఏదైతే యాంటీసెప్టిక్ చేస్తుందో అదే డిస్ఇన్ఫెక్టెంట్స్ చేస్తుంది. కానీ యాంటీసెప్టిక్స్
లివింగ్ టిష్యూస్ మీద వాడతాము. డిస్ఇన్ఫెక్టెంట్స్ ఏమో నాన్ లివింగ్ టిష్యూస్ అంటే ఫ్లోర్, టాయిలెట్స్లోనే అక్కడ వాడేది ఏంటి డిస్ఇన్ఫెక్టెంట్స్. సో కిల్స్ మైక్రో ఆర్గానిజమ్స్ బట్ ఆర్ నాట్ సేఫ్ టు బి అప్లైడ్ టు ది లివింగ్ టిష్యూస్. సో ఇది కూడా మైక్రో ఆర్గానిజమ్స్ చంపుతుంది కానీ లివింగ్ టిష్యూస్ మీద వాడడానికి పనిచేయదు. ఇది ఎట్లాంటిది ఫ్లోరు, టాయిలెట్స్ అక్కడ వాడడానికి పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక 0.2% ఆఫ్ ఫెనాల్ ఉంటుంది యాంటీసెప్టిక్లో. యాంటీసెప్టిక్లో ఫెనాల్ ఎంత ఉంటుంది 0.2%. అదే మనకి డిస్ఇన్ఫెక్టెంట్స్ ఎంత ఉంటుంది 1% ఉంటుంది. సో అందుకోసమే డిస్ఇన్ఫెక్టెంట్స్ ఎక్కడ కూడా మన బాడీ మీద పడితే అది డేంజర్ అంటారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫార్మలిన్, ఆక్వాయిస్ సొల్యూషన్ ఆఫ్ క్లోరిన్, ఇవన్నీ కూడా డిస్ఇన్ఫెక్టెంట్స్లోకి వస్తుంది. పర్టికులర్గా మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకుంటే ఫార్మలిన్ కోసం ఇలా అడుగుతాడు. 4% ఆఫ్ ఆక్వాయిస్ సొల్యూషన్ ఆఫ్ ఫార్మల్డిహైడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఫార్మలిన్. సో 4% ఆఫ్ ఆక్వాయిస్ సొల్యూషన్ ఫార్మల్డిహైడ్ ఏంటి అని క్వశ్చన్ అది అడగడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అది. దాని ఆన్సర్ ఏంటి ఫార్మలిన్. ఓకే, ఇది కూడా మీరు స్టార్ మార్క్ వేసుకోండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే ఫుడ్ ప్రిజర్వేటివ్స్. ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటే ఏంటి? ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా వాడే ప్రిజర్వేటివ్స్. మోస్ట్ కామన్గా మనం ఇంట్లో వాడేది ఏంటి? టేబుల్ సాల్ట్. సో ఎగ్జాంపుల్స్ చూసుకోండి, టేబుల్ సాల్ట్, వెజిటేబుల్ ఆయిల్స్ అండ్ సోడియం బెంజోనేట్ అండ్ సోడియం మెటాబైసల్ఫేట్. సో ఇవి మనం ఏంటంటే ఫుడ్ ప్రిజర్వేటివ్స్ కింద వాడేది. సో ఇవి గుర్తుపెట్టుకోండి, సోడియం బెంజోనేట్ అండ్ సోడియం మెటాబైసల్ఫేట్, ఇవి రెండు కూడా గుర్తుపెట్టుకోండి మీరు. సో వీటి యొక్క ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా కానీ అడగచ్చు, లేదా ఇవి కెమికల్ ఫార్ములా ఇచ్చని అడగచ్చు. కాబట్టి మీరు రెండు కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్. సో ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ ఎందుకు వాడతారని కూడా క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే న్యాచురల్ స్వీటనింగ్ ఏజెంట్స్ వల్ల ఏమవుతుందంటే క్యాలరీస్ ఎక్కువ ఇస్తాయి అండ్ అంతేకాకుండా టూత్ డికే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ వాడతారు. సో సూక్రోస్ అండ్ ఫ్రక్టోస్ ఆర్ ది మోస్ట్ వైడ్లీ యూజ్డ్ న్యాచురల్ స్వీటనర్స్. సో సాధారణ సూక్రోస్ అండ్ ఫ్రక్టోస్ న్యాచురల్గా ఉండే స్వీటనింగ్ ఏజెంట్స్. కానీ వాటి వల్ల ఏమవుతుంది? సిన్స్ దే యాడ్ అవర్ క్యాలరీస్ ఇంటేక్ అండ్ ప్రమోట్ టూత్ డికే. ఎక్కువ క్యాలరీస్ రావడము, ఇంకా టూత్ డికే, పళ్ళు పాడైపోవడం ఉంటుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ వాడతారు. అందులో ఎక్కువగా సాకరైన్ అండ్ అలాగే ఆస్పర్టేమ్ అండ్ ఎలిటేమ్ అండ్ సూక్రోలేస్ అండ్ ఎల్ గ్లూకోజ్. క్లియర్ అనుకుంటా. అండ్ పర్టికులర్గా ఎల్ గ్లూకోజ్ని మనం ఏమని పిలుస్తామంటే పొటెన్షియల్ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్. ఎందుకు ఎల్ గ్లూకోజ్ని పొటెన్షియల్ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ అంటారంటే ఈ మిగతా ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ని మెటబాలైజ్ చేయడానికి ఎంజైమ్స్ మన బాడీలో ఉన్నాయి, కానీ ఎల్ గ్లూకోజ్ని మెటబాలైజ్ చేయడానికి మన బాడీలో ఎటువంటి ఎంజైమ్స్ లేవు. కాబట్టి అది ఎలాగైతే తీసుకోవడం జరుగుతుందో అలానే యూరిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఎటువంటి క్యాలరీస్ యాడ్ చేయదు. కాబట్టి దాన్ని ఏమంటాం మనం? పొటెన్షియల్ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ అంటాము. సో ఎల్ గ్లూకోజ్ని డైజెస్ట్ చేయడానికి, మనది మెటబాలైజ్ చేయడానికి మన బాడీలో ఎటువంటి ఎంజైమ్ లేదు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్ బేస్డ్ ఆన్ మన క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. అందుకోసం అది యూరిన్లో ఎలాగ తీసుకుంటాం? నోటికి ఏమో తీయగా ఉంటుంది, తర్వాత అది మెటబాలైజ్ చేయలేదు కాబట్టి యూరిన్లో అలానే బయటకు వచ్చేస్తుంది. అందుకే దాన్ని ఏమన్నాం? పొటెన్షియల్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. ఈ పాయింట్ కూడా ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి, అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ యాంటీహిస్టమైన్. సో ఇంటరాక్ట్ విత్ న్యాచురల్ యాక్షన్ ఆఫ్ histamine and gives relief from common cold, conjunctivitis and itching of eyes and nausea in pregnancy. సో యాంటీహిస్టమైన్ అంటే హిస్టమైన్ ఏంటంటే కొంచెము ఏదైనా ఫారెన్ బాడీ వచ్చినా లేదా ఏదైనా కోల్డ్ వెంటనే చూపించి చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. అలాంటప్పుడు ఈ యాంటీహిస్టమైన్ డ్రగ్ తీసుకున్నాం అనుకోండి, హిస్టమైన్ ఎక్కడైతే వెళ్ళి బైండ్ అవుతుందో, ఏ సైడ్కి అయితే బైండ్ అవుతుందో హిస్టమైన్ బైండ్ అవ్వకుండా ఈ యాంటీహిస్టమైన్ డ్రగ్ వెళ్ళి బైండ్ అవుతుంది. అప్పుడు మనకి కళ్ళలో ఇచ్చింగ్ ప్రాబ్లం ఉన్నా లేదా కంజక్టివైటిస్ ఉన్నా మనకి కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. పర్టికులర్గా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి, ప్రెగ్నెంట్ మదర్స్కి ఏంటంటే నాజియా ఫీలింగ్ అంటే వొమిటింగ్ వస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అక్కడ వాళ్ళకి వొమిటింగ్ అవ్వదు. అందుకే వాళ్ళు ఏమో తినడానికి ఇష్టపడరు. సో ఎంతసేపు తిందామన్న విషయం తర్వాత ఏదో వొమిటింగ్ వస్తున్నట్టు అనిపిస్తుంది, అది రాదు, ఆ రోజంతా అలానే ఉంటుంది. అలాంటి ఫీలింగ్ పోవడానికి యాంటీహిస్టమైన్ టాబ్లెట్ వాడారనుకోండి, నాజియా ఫీలింగ్ ఉండదు. క్లియర్ అనుకుంటా. నాజియా ఫీలింగ్ అంటే ఏంటి? వొమిటింగ్ సెన్సేషన్. పర్టికులర్ ఎవరికి ఉంటుంది? ప్రెగ్నెంట్ మదర్స్కి ఉంటుంది. అలాంటి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఏంటంటే ఈ యాంటీహిస్టమైన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ నాజియా ఫీలింగ్ నుంచి వాళ్ళకి రిలీఫ్ అయితే వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే బ్రోమ్ఫెనిరమైన్ అండ్ టెరిఫినడైన్ అండ్ డైఫినాల్ హైడ్రమైన్ అండ్ ఫెనిరమైన్
and malate and cetirizine and ranitidine and Zentac. సో మోస్ట్ కామన్గా వాడే యాంటీహిస్టమైన్ ఏంటి? రాంటిడిన్, జెంటాక్ టాబ్లెట్. సో ఎక్కువగా వాడే డ్రగ్ ఏంటని కూడా క్వశ్చన్ అడుగుతుంది. యాంటీహిస్టమైన్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ యాంటీహిస్టమైన్ ఏంటి అంటే అది రాంటిడిన్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఎంటాసిడ్ న్యూట్రలైజెస్ ద ఎక్సెస్ ఆఫ్ HCl. సో ఎప్పుడైతే మనం టైం బోన్ చేయమో ప్రొడ్యూస్ అయిన HCl న్యూట్రలైజ్ అవ్వదు. సో అప్పుడు వాళ్ళకి ఎసిడిటీ పెరిగిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే టైంకి మనం బోన్ చేస్తామో ప్రొడ్యూస్ అయిన HCl న్యూట్రలైజ్ అవుతుంది. సో అలా న్యూట్రలైజ్ అవ్వకపోతే ఎసిడిటీ లెవెల్ పెరిగిపోయి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇచ్చేది ఏంటి? ఎంటాసిడ్. బయట మనం ఈనో ప్యాకెట్స్ ఉంటాయి కదా, అది ఎంటాసిడ్లోకి వస్తుంది. సో న్యూట్రలైజెస్ ద ఎక్సెస్ ఆఫ్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఎగ్జాంపుల్ సోడియం బైకార్బోనేట్, magnesium hydrochloride and magnesium carbonate, magnesium trisilicate, aluminum hydroxide gel. సో మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఎంటాసిడ్స్ ఎప్పుడు కూడా ఏంటి? వీక్ బేసెస్. సో మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఎంటాసిడ్స్ అవి బేసెసే కానీ వీక్ బేస్. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ కూడా ఈ స్టామక్ పెట్టుకోండి. వీక్ బేసా స్ట్రాంగ్ బేస్ అని అడుగుతాడు. సో వీక్ బేస్ మోస్ట్ కామన్గా వాడే ఎంటాసిడ్స్. నెక్స్ట్ ట్రాంక్యులైజర్స్ యూజ్డ్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ సైకోసిస్ అండ్ న్యూరోసిస్. ట్రాంక్యులైజర్స్ ఎవరికి ఇస్తారు? న్యూరోసిస్ అండ్ సైకోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనకి ఏమిస్తారు? ట్రాంక్యులైజర్స్ డ్రగ్ ఇస్తారు. ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్రోనెజైడ్ అండ్ ఫెనాల్జైన్ అండ్ ఈక్వెనిల్ అండ్ వేలియం అండ్ సెరోటోనియం. ఇవి ట్రాంక్యులైజర్స్లో ఇవ్వడం జరుగుతుంది. పర్టికులర్గా ఇప్రోనైజైడ్ ఎక్కువగా కామన్గా ఇచ్చే ట్రాంక్యులైజర్ డ్రగ్. నెక్స్ట్ క్లెన్సింగ్ ఏజెంట్స్ నుంచి మనకి ఎక్కువగా అడగరు, అడిగినా ఏంటంటే దీని బేస్డ్ ఉంటుంది. ఎలాంటి డిటర్జెంట్స్ అండ్ సోప్స్ రెండు కూడా క్లెన్సింగ్ ఏజెంట్స్లో వస్తుంది. అండ్ డిటర్జెంట్స్ కెన్ ఫార్మ్ లేదర్ ఇన్ బోత్ హార్డ్ వాటర్ అండ్ ఎసిడిక్ సొల్యూషన్. సోప్ అనుకోండి, హార్డ్ వాటర్లోనే ఎసిడిక్ సొల్యూషన్లో లేదర్ ఫామ్ చేయలేదు. అదే డిటర్జెంట్స్ అంటే అలా కాదు, బోత్ ఎసిడిక్ సొల్యూషన్లోను హార్డ్ వాటర్ రెండిట్లో కూడా అది లేదర్ ఫామ్ చేయగలుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డిటర్జెంట్కి సోప్కు ఉన్న ప్రతి ప్రాపర్టీ ఉంటుంది, కానీ డిటర్జెంట్లు ఎక్కడ కూడా సోప్ ఉండదు. సో డిటర్జెంట్ ఏంటి? బోత్ హార్డ్ వాటర్ అండ్ ఎసిడిక్ సొల్యూషన్ లేదర్ ఫామ్ చేయగలుగుతుంది. అండ్ అంతేకాకుండా డిటర్జెంట్ సేమ్ ప్రాపర్టీస్ ఏ సోప్ ఉందో అయ్యే ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ డిటర్జెంట్లో సోప్ ఉండదు. సో ఈ రెండు కండిషన్స్ బేస్డ్ ఆన్ ఎక్కువగా డిటర్జెంట్ అండ్ సోప్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ సంబంధించి వన్ షార్ట్ వీడియో. సో టోటల్గా ఏంటి? ఎనాలిసిక్ అనేది ఏంటి? బాడీ రిలీఫ్, పెయిన్ రిలీఫ్స్ కోసం. అండ్ యాంటీబయాటిక్ అంటే ఏంటి? టెంపరేచర్, ఫీవరిష్ తగ్గించడానికి కోసం. యాంటీబయాటిక్ ఏంటి? మనకి బ్యాక్టీరియాసిడల్ ఉంది, బ్యాక్టీరియోస్టాటిక్ ఉంది, బ్యాక్టీరియాని చంపుతుంది. కొన్నిసార్లు బ్యాక్టీరియా ఇన్హిబిట్ చేయడానికి బ్యాక్టీరియోస్టాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ యాంటీఫెటిడ్, ఉమెన్స్లో ప్రెగ్నెన్సీ ఆపడానికి యాంటీఫెటిడ్ డ్రగ్. యాంటీసెప్టిక్స్ వచ్చి సెప్టిక్స్ రాకుండా బాడీ పైన యాంటీసెప్టిక్ డ్రగ్ అయితే వాడతాం. నెక్స్ట్ డిస్ఇన్ఫెక్టెంట్స్, ఫ్లోర్స్ మీద, టాయిలెట్స్ మీద మన మైక్రో ఆర్గానిజమ్స్ చంపడానికి డిస్ఇన్ఫెక్టెంట్స్ వాడతాము. ఫుడ్ ప్రిజర్వేటివ్స్, సో ముఖ్యంగా టేబుల్ సాల్ట్, వెజిటేబుల్ ఆయిల్, సోడియం బెంజోనేట్ అండ్ సోడియం మెటాబైసల్ఫేట్ ఇవన్నీ కూడా మన దేని కింద వస్తుంది? ఫుడ్ ప్రిజర్వేటివ్స్ కింద వస్తుంది. అండ్ ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్, సో అందులో పర్టికులర్గా పొటెన్షియల్ ఆర్టిఫిషియల్ స్వీటనర్ ఎవరు? L-గ్లూకోజ్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ నెక్స్ట్ యాంటీహిస్టమైన్స్, సో హిస్టమైన్ కాంటాక్ట్ అవ్వకుండా ఆ సైట్లో యాంటీహిస్టమైన్ వెళ్తుంది. కంజక్టివైటిస్, ఇచ్చింగ్ ఆఫ్ స్కిన్ కానీ, ఐ కానీ, అండ్ అలాగే నాజియా, వామిటింగ్ సెన్సేషన్కి అప్పుడు యాంటీహిస్టమైన్ టాబ్లెట్ వాడడం జరుగుతుంది. ఎంటాసిడ్, ఎక్సెస్ ఆఫ్ HClని న్యూట్రలైజ్ చేయడానికి ఎంటాసిడ్. అండ్ ట్రాంక్యులైజర్స్, న్యూరోసిస్ అండ్ సైకోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమిస్తారు? ట్రాంక్యులైజర్స్ ఇస్తారు. ఇకపోతే క్లెన్సింగ్ ఏజెంట్లో డిటర్జెంట్కి అండ్ సోప్కి ఉన్న డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ మనకు అది క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ సంబంధించి వన్ షార్ట్ వీడియో. ఐ హోప్ ఈ క్లాస్ మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో మనం ఇచ్చే ఫ్రీ ఆన్లైన్ క్లాస్ సంబంధించి ఖచ్చితంగా మీరు చూసిన వాళ్ళు లైక్ చేయండి. ఆ లైక్స్ మన మీద ఇంకా రెస్పాన్సిబిలిటీ పెంచుతుంది. అండ్ రీచ్ ఎక్కువ ఉండే విధంగా ఖచ్చితంగా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఎవరికైతే నెసెసిటీయో. సో రీచ్ బట్టి మేము ఎక్కువ వీడియోస్ మీకు అందించడానికి అయితే ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.